కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరంతరాయంగా కొనసాగుతుందన్న ఆయన తొలి విడతలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయిస్తామని వివరించారు. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు ఇళ్ల పథకాన్ని నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ మొదటి విడత 3,500 ఇళ్లు ఇస్తూ ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఇస్తూ అది 4 విడతలతో ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టి ప్రజాపాలనలో లక్షలాది అప్లికేషన్లు వచ్చాయి. ఈ లక్షలాది అప్లికేషన్లో జెన్యూనిటీ ఎవరు పేదవాళ్ళు, పేదవాళ్లలో బహు పేదవాళ్ళు ఎవరు, వికలాంగులు ఎవరు, ఈ వికలాంగుల్లో నిజంగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఎవరు, వితంతువులు ఎవరు, ఈ వితంతువుల్లో పేదవాళ్ళు ఎవరు, ఇలా ఐడెంటిఫై చేయటంతో పాటు రేపటి నుంచి ప్రతి గ్రామానికి అధికారులు వెళ్తారు. ఇక్కడ ఏ ఒక్క వ్యక్తికి కానీ ఒక్క రూపాయి కూడా ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. పేదవాళ్లలో బహు పేదవాళ్ళకే ఈ స్కీమ్ వర్తించుద్ది. ఇందిరమ్మ ఇళ్లకి గ్రీన్ ఛానల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా నిస్సందేహంగా అర్హులైన పేదవాళ్ళందరూ ఈ దీంట్లో లబ్ధి పొందుతారు.